చూడండి. అలాగే ఈ సమయంలో మనమందరం కూడా మరి వాక్యం కొరకే ప్రభు సన్నిధిలో కనిపెడదాం. దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా అలాగే మరి ఉన్నటువంటి మీరు ఈ సమయమందు ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ప్రభు యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో మోకరించి మరి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నాతో మాట్లాడిన ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో పునరుద్ధానమందు ప్రభువా నాతో మాట్లాడిన ఆయన మన ప్రభు సన్నిధిలో ప్రభుని కోరుకుందాం. దేవాన్ని కొందనాలు ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రసన్నత మన మీద ఆయన మెండుగా కుమ్మరించినట్లుగా ఆ వాక్కులు మనం దేవుని వాక్కులు చక్కగా వినుబుద్ధిని దేవుడు కలిగించినట్లుగా మన జీవితంలో ఉన్న ప్రతికూలమైన ప్రతి సంగతిని ఆయన వెళ్ళగొట్టినట్లుగా ఆయన విడిపించినట్లుగా ఈ సమయంలో ఉదయకాల సమయంలో నిండు మనసుతో నిండు హృదయంతో ప్రభు సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతవరకు పాటల ద్వారా ఆయన మహిమ పొందిన దేవుడు, పాటల ద్వారా గణపరచబడిన దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఆయన వాక్కులు ఇచ్చి ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ
మా మధ్యలోనికి రండయ్యా, అయ్యా నువ్వు మా మధ్యలోనికి రండయ్యా అంటూ హృదయపూర్వకంగా ప్రభువుని కోరదాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్వరమెత్తి హల్లెలూయా, హల్లెలూయా. రిభా కురాల రఖందరాల రభాబాది ఖాలార రిభా సరాల రఖందరాల రభాబాబా కురందరాల రఖందరా రభాసిరి ఖాలార బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా నీ వాక్యము శక్తినిచ్చేది నాయన, నీ వాక్యం బలమునిచ్చేది నాయన, నీ వాక్యం ఆత్మ సత్యములోనికి నడిపించేది నాయన, నీ వాక్యం ప్రభా మనోనేత్రాలు వెలిగించేది నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాతో మాట్లాడు అయ్యా. మీరు మాట్లాడితే నాకు మేలయ్యా, అయ్యా నువ్వు మాట్లాడితే నాకు మేలయ్యా. నువ్వు మాట్లాడితే నా జీవితంలో ప్రభా ప్రతికూలమైన ప్రతి సంగతి సరి చేయబడుతుంది నాయన అని ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రభుని కోరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన రెండు చేతుల పైకెత్తి దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం. మాట్లాడిన దేవునికి మన నిండు హృదయముతో స్తోత్రాలాపన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శరాపులతో సెరుపులతో దూతగణములతో నిత్యము కొనియాడబడుచున్న దేవునికి హృదయపూర్వకంగా హృదయ లోతులో నుండి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఈ పాట పాడి ప్రభునామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవే మాట్లాడుమయ్యా. ఆయన మాట్లాడితే మనకు, ఆయన మాట్లాడితే మనకు ఆశీర్వాదం, ఆయన మాట్లాడితే మనకి ఆదరణ. ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని మన హృదయాలు సిద్ధపడతాం. ప్రార్థించే ప్రభు మనం చేసిన స్థితి ఆరాధన ఆయన అంగీకరించి వాక్యమై ఆయన మనతో మాట్లాడినట్లుగా ఆ మాటలు ప్రభు సన్నిధిలో
అలాగే చూస్తున్నటువంటి వారు వింటున్నటువంటి వారందరూ కూడా వారి హృదయాల్లో ప్రభు వాక్కులు నిలుస్తున్నట్లుగా, ప్రభు ఆయన మాటల ద్వారా వారిని కట్టునట్లుగా, అలాగే ప్రభు మనం బలపరుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నతుడు అయిన యేసయ్యానికి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ పునరుత్థానపు ఆరాధన కూడికలు మమ్మల్ని సమకూర్చున్నందుకే స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు మహిమ తెచ్చుకున్నారు నాయన. అలాగే తండ్రి ప్రభా ఈ సమయంలో జరిగినటువంటి కొద్ది స్తుతి ఆరాధనలో మీరున్నారు నాయన. సమయంలో మంచి తరుణంలో మమ్మల్ని తీసుకుని వచ్చారు. అలాగే ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. దాసుని ప్రభాభిషేకించండి, సెలవు మరుగు చేయండి తండ్రి. అలాగే ప్రభు ఆ మాటలు మంచి నేలను పడిన విత్తనం వలే ప్రభానురందరూ పనింపు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ ఆదివారపు ఆరాధనలో మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తూ దేవుని వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని వాక్కుల ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతున్నారని మరి ప్రభునామంలో నేను సూచిస్తున్నాను. అలాగే మరి ఇంకా ముందున్నటువంటి దినాల్లో దేవుడి మరి మంచి అనుకూలత ఇచ్చినట్లుగా అందరూ ప్రార్థన చేయాలి. మరి ఇలాగా మనం ఎవరిలో కూర్చుని ఆరాధించడం మరి మంచిది కాదు. ప్రభు సన్నిధిలో దేవుడు మరి ఈ లాక్డౌన్ అలాగే ఈ కరోనా వ్యాధిని ప్రభు నిర్మూలన చేయనట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి యూట్యూబ్ చూస్తున్నటువంటి వారు, వింటున్నటువంటి వారందరూ కూడా సమయాన్ని వృధా చేయకుండా రోజుకి 1 గంట సేపు ప్రత్యేకంగా కరోనా వ్యాధి కొరకే దేవుడు మరి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రభు సహాయం చేయనట్లుగా మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలని మనం చేస్తున్న సమయంలో మరి మనమందరం కూడా మరి దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ఈ ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి లూకా ఆది కాండము చదువుదాం. ఆది కాండము 19వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొరా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములను ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఇటు వాక్యము ద్వారా ప్రభు మనందరితో కూడా మాట్లాడినట్లుగా, అలాగే ఇక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అందరూ ప్రభు అయినటువంటి యేసు నామములో ఆయనకి మహిమ కలుగునట్లుగా, ఆయన మనతో మాట్లాడినట్లుగా 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం ఆది కాండము 19వ అధ్యాయము 24వ వచనం. అయితే ఈ యొక్క ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు బైబుల్ పండితులు చాలా మంది అంటారు ఈ 5 కాండాలు రాసింది మోషే అంటారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ యొక్క ఆది కాండము సృష్టి ఆరంభమును గుర్తు చేస్తుంది. ఈ ఆది కాండం మరి నిర్గమకాండం ఏమిటంటే తన ప్రజలు మగ్గిపోతూ ఉండగా ఇశ్రాయేలులు ఐగుప్తులో వారిని విడుదల చేయటం, దేవుని యొక్క సన్నిధిని వారికి తెలియచేయడం,
మరి నాయకుడైనటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకోవడం, దేవుడి యొక్క విధి విధానాలను దేవుని సన్నిధిలో వారు తెలుసుకోవలసిన విషయాలన్నింటినీ దేవుడు తెలియజేయటం నిర్గమాకాండం. అలాగే సంఖ్యాకాండం మనం జ్ఞాపకం చేసుకున్న సంఖ్యాకాండం ఎందుకు రాయబడింది అంటే, దేవుని ప్రజల్ని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే నాయకత్వంలో దేవుడు మరలా తన ప్రజల్ని చనిపోగా ఉన్నటువంటి వారిని దేవుని సన్నిధిలో యుద్ధ సన్నాదులుగా దేవుని ఎదుట నిలబడటానికి మోషే ద్వారా దేవుడు లెక్కిస్తున్నాడు. సీనాయి పర్వతం దగ్గర లెక్కిస్తున్నప్పుడు దేవుడు దీన్ని సంఖ్యాకాండాన్ని మోషే రాసినట్లుగా కనబడుతుంది. అలాగే లేవియా కాండాన్ని మనం చూస్తే దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా దేవుని ప్రజలకి దేవుడు తెలియజేసినట్లుగా కనపడుతుంది. అలాగే మరి ద్వితీయోపదేశ కాండాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చినది మొదలుకొని రెండో నాయకత్వం అనేటువంటి మరి యెహోషువ వరకు దేవుని సన్నిధిలో ప్రభు తనకి ఇచ్చినటువంటి విధి విధానాలన్నిటినీ మరొకసారి చనిపోక ముందు మోషే ఏం చేస్తున్నాడంటే మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని దేవుడు ఏ రకంగా ఐగుప్తు నుండి విడిపించాడో అని, ఏ రకంగా మీరు విడుదల పొందారో, ఏ రకంగా మీరు విడిపించబడ్డారో, ఏ రకంగా ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడో అనే విషయాలన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో మోషే మరి ప్రత్యేకంగా వివరిస్తున్నట్లుగా మరలా గుర్తు చేస్తున్నట్లుగా కనపడింది. అందుకనే మరి ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞల గురించి మరలా రిపీట్ చేయటం జరుగుతుంది. అందుకని ఇది రాయబడింది. ఇవన్నీ కూడా మోషే మరి ఈ 5 కాండాలు రాసినట్లుగా మరి దేవుని సన్నిధిలో మరి బైబుల్ పండితులు చెప్తూ ఉంటారు. సరే, అలాగా ఈ ఆది కాండం వచ్చింది కనుకనే ఈ ఆది కాండంలో మనం చదివాము, ఈ వాక్య బాగా చదివాము కనుక ఎవరు రాశారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. సరే, మంచిది. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళదాం. ఇక్కడ ఈ దేవాది దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు సొదొమ గొమొర 2 పట్టణాలని దేవుడు ఎందుకు నాశనము చేశాడు అనంటే, ఎందుకు నాశనం చేయవలసి వచ్చింది, ఎందుకు నాశనం చేయడానికి ఆ దుర్దృష్టి ఆ పట్టణాలకు కలిగింది అనంటే, దేవుడు దేన్ని నాశనం చేసినా, ఏ విపత్తుని కలిగించినా, ఏ కీడును ఆయన తీసుకొచ్చిన దాన్ని దేవుని సన్నిధిలో ఒక రీజన్ ఉంటుంది. దేవుడు ఊరికినే ఆయన దేన్ని నాశనం చేయడానికి ఆయన ముందడుగు వేయడు. ఏదో కారణాలుంటే మాత్రమే ఆయన దాన్ని నాశనం చేయడానికైనా, ఒక తెగులును రప్పించడానికైనా, ఒక శోధన కలిగించడానికైనా, ఒక బలహీనతను తీసుకురావడానికైనా, ఒక సమస్యను తీసుకురావడానికైనా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఇక్కడ కొట్టొచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ప్రాంతాన్ని దేవుడు అంతకు ముందు మనం చూస్తే ఈ సొదొమ గొమొర పట్టణాలంట అంతకు ముందు తగలబెట్టక ముందు ఎలా ఉంది అంటే, ఐగుప్తు ప్రదేశం వలె, ఐగుప్తు ప్రాంతం వలె చక్కగా సస్యశ్యామలముగాను, చాలా నీరు పారేటువంటి ఏరులు, నీరు పారే నదులు పారేటువంటి పట్టణాలుగాను, చక్కగా ఏది కొరత లేకుండా, ఏది కొదువు కాకుండా, ఏది తక్కువ కాకుండా, మరి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ముందున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. కనబడుతూ ఉన్నటువంటి ఈ పట్టణాల్ని దేవుని సన్నిధిలో ఎందుకు ఆయన తగలబెట్టవలసి వచ్చింది, ఎందుకు ఆకాశం నుండి అగ్ని వర్షం వలె ఆ పట్టణాల్ని తగలబెట్టి అక్కడ ఏమాత్రం కూడా మొలకలు కూడా మొలవకుండా దాన్ని సమూల నాశనం చేయవలసి వచ్చింది అని అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి సొదొమ గొమొర ఉన్న ప్రజలు చాలా భయంకరమైనటువంటి ప్రజలుగా కనబడుతున్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. ఎందుకు భయంకరంగా కనబడుతున్నారంటే దేవుని సన్నిధిలో రక్షించబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు రక్షించబడినటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు ఆ నోవాహు కాలంలో దేవుడు రక్షించి, నోవాహు కాలంలో ప్రభు తన ప్రజల్ని విడిపించి జలప్రళయం నుండి నోవాహు కుటుంబాన్ని రక్షించిన తర్వాత దేవుని సన్నిధిలో దేవుని విధానాలకి లోబడి జీవించవలసిన, బ్రతకవలసినటువంటి ప్రజలందరూ కూడా చెడిపోయి, ప్రజలందరూ కూడా లోకంలో లోబడిపోయి దేవుని యొక్క ఆజ్ఞలకి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని ఉద్దేశాలకి, దేవుని యొక్క ప్రణాళికి, దేవుని యొక్క విధి విధానాలకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వారి ఇష్టానుసారంగా, వారి కోరికల ప్రకారంగా, వారి ఉద్దేశాల ప్రకారంగా లోకాన్ని, ఆ ప్రాంతాన్ని చాలా పతనానికి గురి చేసినట్లుగా కనబడుతుంది. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి దేవుడు నాశనం చేయాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నాశనం చేయాలని అనుకున్నాడు? ఎందుకు నాశనం చేయడానికి కారణమైంది ఆ ప్రాంతం అని అనుకుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ప్రజలంతా ఎలా ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ గ్రంథంలో అదే చదవబడినటువంటి వాక్య భాగం 19వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారు మీరేమి చేయకూడదని చెప్పిరి. వారు మీ అవతలకి పొమ్మనిరి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి చేర్పరిగా ఉండ చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాదు, మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా చక్కగా రాస్తాడు. దేవుడు ఆ పట్టణాలని ఎలా ఉన్నాయో చూసినప్పుడు ఆ పరిస్థితులను దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన అగ్ని వర్షము చేత ఆ సొదొమ గొమొర పట్టణాల్ని మరి తగలబెట్టాడు అని అంటే, వారంట దేవుని దృష్టికి ఎలాగ కనబడ్డారు అంటే దుష్టులను పాపులునై ఉన్నారంట. హల్లెలూయా. అందుకే చాలా మంది అంటారు, చాలా మంది నోటి ద్వారా విన్నా, మీ దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు కదా, మీ దేవుడు చాలా దయగలిగిన వాడు కనుక, మీ దేవుడు కరుణామయుడు కనుక, మరి ప్రేమించేవాడే గాని, అద్భుతాలు చేసేవాడు కానీ ఆ నాశనాలు చేసే దేవుడు కాదు కదా, మరి ఎందుకు మీ దేవుడు అమెరికాని, మీ దేవుడు ఇంకా అనేక దేశాన్ని, క్రైస్తవ దేశాల్లోనికి చాలా వ్యాధులు, రోగాలు వస్తున్నాయి అంట, మరి మీ దేవుడు అంటుపడా అని చాలా మంది అంటూ ఉంటారు తెలియక. కానీ నేను అంటున్నాను, దేవునికి ఎక్కడైతే దేవుని ఇష్టానుసారంగా కాకుండా ప్రజలు తన ఇష్టానుసారంగా బ్రతుకుతారో, దేవుడు చూసి దేవుడు సహించి మారకపోతే ఏం చేస్తారంట, చిన్న చిన్న తెగుళ్ళు, చిన్న చిన్న తెగుళ్ళు, చిన్న ప్రతికూలతలను దేవుడు తీసుకుని వస్తాడు. ఎందుకంటే అప్పటికైనా వారు మారుతారు, అప్పటికైనా ఆయన వెతుకుతారు, అప్పటికైనా ఆయన కనుగొంటారు ఆయన ఉద్దేశంతోనే ఈయన తీసుకొస్తారు. అందుకని మనం చూస్తే చాలా చోట్ల మరి ఈ దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి ప్రజలు చాలా మంది, మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలు గాని, ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గాని ఎలా ఉన్నాయి అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగునట్లుగా మనం కనబడుతుంది. దాన్ని బట్టి దేవుని సన్నిధిలో విపత్తుల్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. చాలా చోట్ల మనం చూస్తే, మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి అనేటువంటిది వచ్చింది. ఆ రోజున ప్రపంచంలో చాలా మట్టికి ప్రజలు ఏమైపోయారంటే ఆ వ్యాధి గురై మరణానికి విధించబడిపోయినటువంటి వారిగా ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకు వస్తే భయంకరమైనటువంటి వ్యాధులు ఏంటంటే క్యాన్సర్ వ్యాధులని, ఇంకా అనేకమైనటువంటి తెగుళ్ళు, ఇంకా ముందుకు వచ్చినప్పుడు మరి ఎయిడ్స్ వ్యాధి, దానికి నివారణ ఒకటే మాత్రం
ఇక దానికి మందు అనేటువంటిది ఎవరు కనిపెట్టలేదు. అలాగా మరి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఏం జరిగిందంటే మనుషుల్లోనికి ప్రపంచం మీదకి ఎబోలా అనేటువంటి వ్యాధి ప్రారంభమైంది. అది ఎలా వచ్చింది అని అంటే ఇక పిల్లలు తినటం వల్ల శరీరం మీద మొత్తానికి బొబ్బల్లాగా వచ్చేసి అవి పగలటం, జ్వరం రావటం, విపరీతమైనటువంటి టెంపరేచర్ పెరగడం, దానివల్ల మనిషి కోలుకోకుండా మరణించడం జరిగిపోయింది. అలాగే మనం ఇంకా కొంచెం ముందుకు వస్తే స్వైన్ ఫ్లూ అనేటువంటి రోగం, తెగులు ప్రపంచం మీదకి వచ్చింది. అలాగే ఆ ప్రపంచం మీద చాలా మంది కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ దినాలలో ఇప్పుడు చూస్తే ప్రపంచ దేశాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి అనేటువంటిది, దాని విషయంలో ఇప్పుడు వరకు సైంటిస్టులు కానీ, శాస్త్రజ్ఞులు కానీ, వైద్య శాస్త్రం కానీ వారు ఏంటండి ఈ యొక్క కీటకం లేకపోతే దీన్ని ఏమంటారంటే వైరస్ చాలా ఉన్నటువంటి వైరస్ అన్నిటికంటే చాలా స్వల్పమైందంట, చాలా చిన్నదంట. ఎందుకంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటే అది చనిపోతుందంట. చేతులు శుభ్రంగా కడుక్కుంటే అది చనిపోయేటువంటి ఆ వైరస్ అది విజృంభిస్తుంది. చాలా మనుషుల్ని దాడి చేసి ఊపిరితిత్తులు తినేస్తుంది. మనిషి శ్వాసకోశంలోకి వెళ్ళిపోయి పరిస్థితి విడ్డూరంగా మారిపోయి కొన్ని దినాల్లోనే, నెల కూడా కాకుండానే కొన్ని దినాల్లో మనిషి ప్రాణాన్ని కోల్పోతున్నారు. చిన్న వైరస్ చిన్నదే దాన్ని మనిషి పెద్ద మనిషిని ఏం చేస్తున్నాడని క్రొమ్మరేస్తుంది. నేను అంటున్నాను, ఈ తెగులు దానంతగా అది పుట్టింది కాదు. దేవుని అనుమతి లేకుండా ఏ తెగులు, దేవుని అనుమతి లేకుండా ఏ రోగము, దేవుని అనుమతి లేకుండా ఏ శోధన ఈ లోకంలోనికి రావడానికి అవకాశమే లే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అయ్యే కాదు, ఇంకా భయంకరమైనటువంటి విపత్తులు ఈ లోకంలో మానవాళి ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక చోట్ల మరి అవసరం కానిటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏమండి ఎర్ర వర్షమని, ఏమంటే సునామీలు అంటారండి, భూకంపాలు. దేశంలో ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో రోజుకు ఒక చోట భూకంపాలు జరుగుతున్నాయి. ప్రపంచ వార్తలు వింటే మనకు అర్థం అవుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే మనుషుడు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఉల్లంఘించి తన ఇష్టానుసారంగా బ్రతుకుట వలన ఈ రోజున దేవుని యొక్క శిక్షకి గురవుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిక్షలో, దేవుని యొక్క శిక్షలో భయంకరమైనటువంటి శిక్షను ఈ సొదొమ గొమొర్రా పట్టణస్తులు అనుభవిస్తున్నారు. ఏటా శిక్ష అనంటే అగ్ని ఆకాశం నుండి వర్షం వలె వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని తగలబెట్టేసింది. హల్లెలూయా. ఎందుకు తగలబెట్టింది, కారణం ఏమిటి అని అంటే ఇప్పుడు చదివాము. ఆ ప్రాంతం అంతా కూడా, ఆ రెండు పట్టణాలు కూడా ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటండి, దుష్టులను పాపులునై ఉన్నారంట. అందును బట్టి దేవుడు సహించి, దేవుడు ఓర్చుకుని వారు మారక దేవునికి వ్యతిరేకంగా తిరుగుట వలన దేవుని యొక్క సన్నిధిలో నుండి దైవోగ్రత కుమ్మరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరించబడగా అక్కడ మొక్క కూడా మొలవకుండా దేవుడు దాన్ని నాశనం. దాన్ని ఏమంటారంటే లోతు ప్రాంతం అని కూడా అంటారు, లేకపోతే లోతు సముద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కనుక ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని యొక్క దైవోగ్రతను మరి తప్పించబడాలి అంటే, దైవ ఉగ్రత నుండి మనం విడిపించబడాలి అంటే మొట్టమొదటిగా రెండు విషయాల నుండి మనం బయటికి రావాలి. హల్లెలూయా. ఏంటంటే మొదటి దుష్ట తలంపుల నుండి, దుష్ట నడవడికి నుండి, దుష్ట ఆలోచన నుండి, దుష్ట ప్రవర్తన నుండి, దుష్ట మరి ఒక నడిపింపు నుండి మనం బయటికి వచ్చినప్పుడే దైవోగ్రత నుండి మనం విడిపించబడి దేవుని యొక్క కనికరాన్ని మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అది ప్రాంతమైనా కావచ్చు, అది దేశమైనా కావచ్చు, అది కుటుంబమైనా కావచ్చు, అది సంఘమైనా కావచ్చు. దేవుని యొక్క దైవోగ్రత నుండి విడిపించబడాలి అంటే రెండు, మన హృదయంలో ఉన్న, మన జీవితంలో ఉన్న, మనం నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం మార్పు పొందాలి. హల్లెలూయా. ఏంటి అవి అంటే, ఒకటి సొదొమ గొమొర్రాలో
ఉన్నటువంటి ఆ పట్టణములో ప్రజల్లో ఉన్నటువంటిది మొట్టమొదటిది రండి, దుష్ట ఆలోచన. హల్లెలూయా. ఏంటా దుష్ట ఆలోచన? పోయిన వారం చెప్పాను కొన్ని విషయాలు. దుష్ట ఆలోచన ఎలా ఉంటది, దుష్ట నడిపింపు ఎలా ఉంటది, దుష్ట తలంపులు ఎలా ఉంటాయి, దుష్టుని యొక్క క్రియలు ఎలా ఉంటాయి అని అంటే కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని వాక్యాలు మాత్రమే మీకు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యిర్మీయా గ్రంథం చదువుదాం. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 19 నుండి 11 వచనం వరకు. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. ఇదిగో యెహోవా వాక్కు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి ఏం చేస్తుందంటండి? దేవుని దైవోగ్రత ఎవరి మీదకి వస్తుందంటండి చెప్పండి? దుష్టుల తల మీదికి వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. కనుక దుష్టుని యొక్క ఎప్పుడైతే మార్పు పొందడం, ఎప్పుడైతే దేవుని యొక్క దైవోగ్రతకి మరి మార్పు పొందాలనే ఆలోచన లేకుండా బ్రతుకుతాడో వారి మీదకి దైవోగ్రత తల మీదకి వచ్చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దుష్టులు ఎలా ఉంటారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దుష్టుల యొక్క నడిపింపు ఎలా ఉంటది, దుష్టుని యొక్క ఆలోచన ఎలా ఉంటాయి అని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి వెళదాం, చదువుదాం. యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. మనం కయ్యేను వంటి వారమై ఉండక వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? అతని క్రియలు చెడ్డవి. ఎవరి క్రియలు చెడ్డవి? కయ్యేను క్రియలు చెడ్డవా, హేబేలు క్రియలు చెడ్డవా? కయ్యేను అంటే దేవుని ఇష్టానుసారంగా నడుస్తున్నాడు హేబేలు, దేవునికి అయిష్టంగా నడుస్తున్నాడు కయ్యేను. అయితే దేవుని యొక్క సన్నిధిలో హేబేలు అర్పణ దేవునికి అంగీకారంగా వెళ్ళిపోతుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడికి మక్కువగా అంగీకరిస్తున్నాడు హేబేలు యొక్క అర్పణ, ప్రార్థన, ఆరాధన. అయితే కయ్యేను యొక్క ఆరాధన, ప్రార్థన, అర్పణ దేవుడు అంగీకరించటం లేదు. అయితే ఇక్కడ కయ్యేనుకి ఏమనిపించింది? ఎట్లయినా సరే నా తమ్ముడైనటువంటి హేబేలుని మట్టు పెట్టాలి, చంపివేయాలి. అప్పుడు దేవుడు నా వైపు చూస్తాడు, అప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు, అప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తాడు, అప్పుడు దేవుడే నన్ను ఇష్టపడతాడు అని దుష్ట ఆలోచనతో తనకు తానే ఆలోచన చేసి ఏ కారణము లేకుండా తన సొంత తమ్ముడైనటువంటి హేబేలుని కయ్యేను చంపివేయడం జరిగింది. హల్లెలూయా. కనుక ఇక్కడ తనలో ఉన్నటువంటి క్రియలు, తనలో ఉన్న ఆలోచనలు అన్ని కూడా దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ దుష్ట ఆలోచనలే తన జీవితాన్ని ఏం చేసినాయి అంటండి? పతనానికి గురి చేసింది. ఆ దుష్ట ఆలోచన, తన క్రియలు చెడ్డవై ఉన్నాయి. దుష్టులు ఎలా ఉంటారంటండి? తన క్రియలు చెడుగా మార్చుకుంటారు. అలాగే సొదొమ గొమొర ఉన్నటువంటి దుష్టులు కూడా ఎలా ఉన్నారు తెలుసా? వారి క్రియలన్నీ కూడా చెడిపోయినాయి. ఎందుకు చెడిపోయినాయి అంటే చదివించాను. ఇది ఆదికాండం 20 అంతేనా, 24:9 వచ్చింది. ఏమన్నంట? లోతు ఇంటికి వచ్చారంట. ఎవరు? ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ అపవిత్రత పని చేయడానికి
చెరపడానికి అనేక రీతులుగా తనని బాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఈడొచ్చిన వాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న వారు ఉన్నారు. వారందరూ వచ్చి లోతు ఇంట్లోకి వచ్చిన దేవుడును కూడాలి, వారిని చెడపాలి, వారిని పాడు చేయాలి అనే ఆలోచనతో గుమ్ముకూడి వచ్చారు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో, అయ్యలారా మీరు నాకు ఎవరంటే అతిథులు, వీరిని అలా చేయడం మంచిది కాదు, కానీ పురుషుల్ని అడిగినటువంటి 2 కుమార్తెలు నాకున్నారు, వారిని బయటికి పంపిస్తాను, వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే అప్పటికైనా ఆలోచన చేయాలిగా.